భక్త పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి చిత్రాల తర్వాత దర్శకుడు కెవి రెడ్డి తీసిన తొలి సాంఘిక చిత్రం పెద్ద మనుషులు. ఇందులో దుష్టుడైన చైర్మన్ పాత్రను మొదట ఎస్వి రంగారావుతో వేయించాలని అనుకున్నారు. కానీ చివరి క్షణంలో జంధ్యాల గౌరీనాథ శాస్త్రికి ఆ వేషం దక్కింది. అలాగే విలన్ పాత్రలు పోషించే లింగమూర్తితో మంచివాడైన పత్రికా సంపాదకుడు పాత్ర వేయించారు కెవి రెడ్డి. అలాగే సంఘాల్లో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవారు చేసే పనులను ఎప్పటికప్పుడు వ్యంగ్య ధోరణిలో వివరించే తిక్క శంకరయ్య పాత్రను రేలంగి పోషించారు. తను నటించిన అన్ని పాత్రల్లో ఇదే గొప్పదని రేలంగి చెప్పేవారు. 1954 మార్చి 11న విడుదలైన పెద్ద మనుషుల చిత్రం హిట్ అయ్యింది. 1954లో ఉత్తమ చిత్రాలకు రాష్ట్రపతి బహుమతులు ప్రవేశపెట్టినప్పుడు ఆ సంవత్సరపు ఉత్తమ తెలుగు చిత్రంగా పెద్ద మనుషులు ఎన్నికై రజత పథకం పొందింది.